వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో June 7th కరెంట్ అఫైర్స్ అని చెప్తున్నప్పటికీ సో లాస్ట్ ఒక 8-9 డేస్గా మనము డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం స్పెషల్ రౌండప్స్ విత్ MCQs అందించిన నేపథ్యంలో మనం ఈ సెషన్లో అప్పటి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇష్యూస్ ఏవైతే మిస్ అయినామో వాటన్నిటిని కూడా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడా, సో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, రైట్. సో ఇది కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే వ్యవస్థ. కెనడాలోని మాంట్రియల్లో మనకు వాడా ఉంటుంది. అదేవిధంగా ఇదే కెనడాలోని మాంట్రియల్లో మనకు ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ప్రస్తుతం మనకు వార్తల్లో ఉన్నది మాత్రం వాడా. సో మరి ఈ వాడాకు అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళే మరొక 3 సంవత్సరాలకు గాను ఎన్నికయ్యారు. సో ఎవరు వాళ్ళు అంటే విటోల్డ్ బంకా. సో వీరు ప్రెసిడెంట్గా ఎన్నికైనారు. వైస్ ప్రెసిడెంట్గా యంగ్ అనే మహిళ ఎన్నికయ్యారు. సో వీళ్ళు మరొక 3 సంవత్సరాల పాటు తమ పదవిలో కొనసాగుతారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ పదవీ కాలము అనంటే 1 జనవరి నుంచి 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 2026, 2027, 2028. సో ఈ 3 సంవత్సరాల పాటు వీళ్ళు ఈ పదవిలో కొనసాగనున్నారు. మరి ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనే దాన్ని మనకు 1999 10th నవంబర్న ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ 10th నవంబర్ మనము వరల్డ్ సైన్స్ డేగా నిర్వహిస్తూ ఉంటాము. అండ్ భారతదేశంలో మాత్రం February 28న నేషనల్ సైన్స్ డేగా నిర్వహిస్తాము. సో ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి ప్రతి దేశంలో అనుబంధ సంస్థలు ఉంటాయి. మరి భారతదేశంలో నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2005 నవంబర్ 24న ఎస్టాబ్లిష్ చేశారు, రైట్. సో 2005లో మనకు ఎస్టాబ్లిష్ అయిన సంస్థల్లో నాడా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కూడా ఉంటుంది, రైట్. ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ అన్నమాట. సో ఇది మనకు ఈ అంశానికి సంబంధించింది. వాడా ఫౌండేషన్కు వీళ్ళిద్దరు కూడా ఎన్నికయ్యారు. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. నెక్స్ట్ మరి న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, రైట్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మరి ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకు 6 ఆర్గాన్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటిది మనము యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది మనకు 193 దేశాలతో కూడిన ఒక వ్యవస్థ. మరి దీని సెషన్స్ ఎప్పుడు కానీ మనకు సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతాయి. సో సెప్టెంబర్ టు సెప్టెంబర్ అన్నమాట. సో ప్రతి సెషన్కి ఆ నంబరింగ్ ఉంటుంది. మరి రాబోయేది ఈ సంవత్సరం సెప్టెంబర్లో 80th సెషన్. సో 80వ సెషన్ని నిర్వహించబోతున్నారు. మరి ఈ 80th సెషన్కి జర్మనీ దేశానికి చెందిన అన్నాలెనా బేర్బోక్ అనే మహిళ ఎన్నికయ్యారు. సో చాలా ఇంపార్టెంట్. సో మనకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అన్నది ఎగ్జామినేషన్ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవరు అంటే అన్నాలెనా బేర్బోక్ అనే మహిళ నేతృత్వం వహిస్తున్నారు. మరి గతంలో ఎవరైనా మహిళలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి నేతృత్వం వహించారంటే ఫస్ట్ వచ్చేసి విజయలక్ష్మి పండిట్. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి నేతృత్వం వహించిన తొలి మహిళ అండ్ భారతదేశం తరఫు నుంచి ఏకైక వ్యక్తి. భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఇంకా ఇతరులు ఎవరు కూడా ఎన్నిక కాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంజీ బ్రూక్స్, రైట్. సో వీరు. మూడో వ్యక్తి వచ్చేసి మనకు హయా రషీదా. సో హయా రషీదా అని వస్తుంది. నాలుగో వ్యక్తి అంటే మహిళలు వీళ్ళందరూ కూడా మేరియా అని చెప్పి ఒక మహిళ అన్నమాట.
రైట్, ఇంకా పేరు ఉంటుంది, జస్ట్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఫెర్నాంజా అని వస్తుంది, ఫెర్నాంజా. ఓకే, ఫెర్నాంజా ఎస్పినోజా అని చెప్పి. ఓకే, ఎస్పినోజా. సో మీకు ఏది గుర్తున్నా గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పటికే మనకు ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ఈ 4 మహిళలు నేతృత్వం వహించినారు. ఇప్పుడు 5వ మహిళ వచ్చింది. రేపొద్దున ఎగ్జామినేషన్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు నేతృత్వం వహించిన మహిళల క్రొనాలజికల్ ఆర్డర్, కాలక్రమంలో అమర్చండి. గతంలో అయితే తొలి మహిళ ఎవరు అని చెప్పి అడిగే పద్ధతి ఉండింది. సో ఇప్పుడు అట్లా సాధారణంగా అడగడం లేదు. ఓకే, సో ఈ క్రొనాలజికల్ ఆర్డర్గా అట్లా అడుగుతున్నారు. సో మరి మీకు గుర్తుపెట్టుకునే పద్ధతి కూడా ఒక చిన్న లాజిక్ చెప్తాను. పండిత్ని గుర్తుపెట్టుకోండి, ఎట్లయినా గుర్తుంటుంది. సో వీరు నెహ్రూ సోదరి. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రానికి ముందు ఓకే క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన తొలి మహిళ. మరి ఓకే, భారతదేశానికి స్వాతంత్రం తర్వాత క్యాబినెట్ హోదాలో పనిచేసిన తొలి మహిళ అంటే మనకు సో రాజ్కుమారి అమృత్ కౌర్ వస్తారు. సో ముందు మాత్రం వీరే. మరి ఈ విజయలక్ష్మి పండితుడు కావాలంటే బుక్స్ చదవాలి. ఓకే, బ్రూక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, పండితులు కావాలంటే ఏం చదవాలి? బ్రూక్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి కొనుక్కోవాలి కదా, బుక్స్ అనేవి ఊరికే రావు, మనకు కొనుక్కోవాలి. కొనుక్కుంటే ఏమిస్తాడు? రసీద్ ఇస్తాడు. ఓకే, రసీద్ అంటే రిసీట్ అన్నమాట. కొనుక్కుంటే రసీద్ ఇస్తాడు. మరి ఓకే, ఈ బుక్స్ని చదువుకుంటే పండితులు అవుతారు. అలా చదవాలి అని అంటే బిస్కెట్లు తినాలి. మేరియా బిస్కెట్లు తింటే ఎనర్జీ వస్తుంది. అంతేగాని మనం ఫాంటాలు ఈ పెప్సీలు తాగితే రాదు. సో మేరియా ఫెర్నాండ్సా ఎస్పినోజా. ఓకే, ఫాంటాలు పెప్సీలు తాగితే రావు. సో మేరియా బిస్కెట్ లేదా మన న్యాచురల్ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే మనం ఓకే ఎక్కువ కాలం చదువుకోగలుగుతాం అన్నమాట. సో ఇలాంటి ఓకే బిర్యానీలు తినడం వల్ల సో ఓకే ఎక్కువ కాలం చదవలేమన్నమాట, నిద్ర వచ్చేస్తుంది. సో న్యూట్రియంట్ ఫుడ్ తినాలి. సో ఓకే, చదువుకునే ఆస్పిరెంట్స్ ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, కొంచెం పోషకాహారాలు అందించేవి. సో ఫ్రూట్స్ ఎక్కువ, ఈ మసాలా ఫుడ్స్కి ఆయిల్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ లైక్ ఫ్రూట్స్కి జ్యూసులకి ఇన్స్టెడ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ జ్యూసులకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎక్కువసేపు చదువుకోగలుగుతారు. ఇంకా మనం అనుకున్న జాబ్ సాధించిన తర్వాత ఏం తీసుకున్నా ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా విజయలక్ష్మి పండితుడు కావాలంటే బుక్స్ కొనాలి, బ్రూక్స్. అండ్ బుక్స్ అంటే రషీద్ ఇస్తారు, హయా రషీదా, లైబీరియా దేశానికి చెందిన మహిళ. సో నెక్స్ట్ మేరీ బిస్కెట్లు ఇట్లా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో తాజాగా ఎన్నికైన మహిళ ఎవరు అని అంటే జర్మనీ దేశానికి చెందిన అన్నాలెనా బేర్బోక్. సో ఇక్కడ కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి మేరీ బిస్కెట్ తినాలని పెప్సీ ఫాంటాలు పెప్సీలు తాగకూడదు, అన్నం అయితే తినాలి. సో అన్న ఓకే, అన్నాలెనా అన్నం అయితే తినాల్సిందే తప్పదు. రైట్. సో ఇది ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనకు వార్తల్లో ఉంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక దేశాల వారీగా చూస్తే జర్మనీ దేశం వార్తల్లోకి వచ్చింది. సో ఎందుకనంటే ఈ ప్రపంచంలో టాప్ క్రెడిటార్గా మనకు ఇప్పటి వరకు జపాన్ దేశం ఉండింది. సో 34 సంవత్సరాల పాటు రైట్ టాప్ క్రెడిటార్గా ఉన్న జపాన్ దేశాన్ని తోసిరాజని జర్మనీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఓకే. సో 1990 నుంచి 1990 నుంచి జపాన్ దేశం టాప్ క్రెడిటార్గా ఉంది. ఇప్పుడు ఎవరు టాప్ క్రెడిటార్ అంటే జర్మనీ దేశము. సో టాప్ క్రెడిటార్ అంటే ఏంటి? ఒక దేశము టాప్ క్రెడిటార్గా ఉన్నది అని అంటే సో రైట్ ఆ దేశానికి వచ్చే ఓకే రాబడి కంటే ఆ దేశం నుంచి వెళ్తున్నదే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఓకే క్రెడిట్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది, దాని మీనింగ్ అనమాట టాప్ క్రెడిటార్ అని చెప్పి. రైట్. అంటే వివిధ కరెన్సీల రూపంలో ఆ దేశంలో ఉన్నదానికంటే ఆ దేశపు కరెన్సీ వివిధ దేశాల్లో ఉన్నదే ఎక్కువగా ఉంది. సో ఇది 1990 నుంచి దీన్ని జపాన్ ఓకే డామినేట్ చేస్తూ వస్తుంది. సో తాజాగా మాత్రము జపాన్ స్థానంలో మనకు ఓకే ఇది నిలబడింది అని అంటే మనకు జర్మనీ దేశం వచ్చేసింది. సో ఇటీవల మనం చూసినాం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ స్థానాన్ని భారత్ కనుమరుగు చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో జపాన్ ఉన్నది. అయితే జపాన్ స్థానాన్ని భారత్ ఆక్రమించుకుంది. నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం గారు స్వయంగా ఈ ప్రకటన చేశారు. IMF వాళ్ళైతే ఈ ఏడాది చివరి నాటికి భారత్ 4వ స్థానానికి వస్తుంది అని చెప్పినారు. బట్ ఇప్పుడే వచ్చేసింది భారతదేశం. అక్కడేమో అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జపాన్ స్థానాన్ని భారత్ రీప్లేస్ చేస్తే ప్రతిక్షేపిస్తే
టాప్ క్రెడిటార్ల జాబితాలో జపాన్ దేశాన్ని జర్మనీ రీప్లేస్ చేసింది. రైట్. సో నేరుగా అడుగుతారు, వరల్డ్స్ టాప్ క్రెడిటార్గా ఇటీవలి కాలంలో ఏ దేశం ఉంది అని చెప్పి అడిగితే జర్మనీ దేశము ఉంది. నెక్స్ట్ మనకు రైట్ పోర్చుగల్ ఓకే దేశానికి సంబంధించిన ఓకే న్యూస్ ఇష్యూ ఉన్నది. సో ఈ పోర్చుగల్కు ప్రైమ్ మినిస్టర్గా లూయిస్ మాంటెనిగ్రో పునర్నియామకమైనారు. ఓకే పునర్నియామకమైనారు. సో లూయిస్ మాంటెనిగ్రో ఓకే లూయిస్ మాంటెనిగ్రో మనకు పోర్చుగల్ ఓకే దేశానికి మరోసారి ప్రధానమంత్రిగా. సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి ఆయన. సో గతంలో యాక్చువల్గా ఈయనను ఓకే తొలగించినారు. సో బట్ ఓకే ఎన్నికల ఫలితాలు అన్నీ ఈయనకి అనుకూలంగా ఉండడంతో మరొకసారి పోర్చుగల్ దేశానికి ఓకే ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయినారంటే లూయిస్ మాంటెనిగ్రో అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మనకు ఇషా ఫౌండేషన్ ఓకే ఇషా ఫౌండేషన్ ఓకే ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు వీరికి కెనడా ఇండియా ఫౌండేషన్ వాళ్ళు గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ప్రకటించినారు. సో నేరుగా అడుగుతారు, గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇటీవలి కాలంలో ఎవరికి ప్రకటించారు అని చెప్పడుగుతారు. ఓకే సద్గురు గారికి ప్రకటించినారు. ఎవరినంటే ఇషా ఫౌండేషన్. ఎందుకు ప్రకటించినారు అనంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే మానవుడు సత్ప్రవర్తన కలిగి ఉండడం కోసం, హ్యూమన్ కాన్షియస్నెస్ లేదా సత్ప్రవర్తన కలిగి ఉండడం కోసం, ప్లస్ ఎన్వైర్మెంట్ పర్యావరణం. సో పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి గాను సో ఈ గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది దక్కింది. సో 500 కెనడన్ అమెరికన్ డాలర్స్ అనమాట. అంటే అమెరికన్ డాలర్లే కెనడా ఓకే కెనడా మారకపు విలువతో ఈ క్యాష్ ప్రైజ్ అనేది ఆయనకు అందనున్నది. సో మరి ఈ క్యాష్ ప్రైజ్ను పొందిన ఈయన ఈ మొత్తాన్ని కావేరీ కాలింగ్ ప్రాజెక్ట్ సో కావేరీ రివర్ కాలింగ్ ప్రాజెక్ట్ సో దీనికి ప్రకటించినారు. కావేరీ రివర్ కాలింగ్ ప్రాజెక్ట్. సో అంటే కావేరీ నదిని పునరుద్ధరించడం కోసం చేస్తున్న కృషికి గాను ఈ మొత్తాన్ని ఆయన డెడికేట్ చేశారు. సో ఈ విధంగా మనకు కెనడా ఇండియా ఫౌండేషన్ ఇచ్చే గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఈ సద్గురు గెలుచుకున్నారు. ఓకే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. సో కెనడా ఈసారి మనకు ఈరోజు రెండోసారి వార్తల్లోకి వచ్చింది. మొట్టమొదటి వాడాని మనం డిస్కస్ చేసినాం కదా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. మరి రెండవ సందర్భం ఇది. సో ఒక దేశం రిపీటెడ్గా వార్తల్లోకి వస్తూ ఉంటే అడుగుతారు. సో రీసెంట్గా ఆ దేశానికి మార్క్ కార్నే అనే తను కూడా ప్రధానమంత్రి అయినారనమాట. అంతకుముందు జస్టిన్ ట్రూడో ఉండేవారు, ఆయన స్థానంలో మార్క్ కార్నే వచ్చినాడు. రైట్. అండ్ నెక్స్ట్ మరి భారత్ మంగోలియా దేశాలకు సంబంధించిన వార్తాంశం ఇది. నొమాడిక్ ఎలిఫెంట్. సో ఈ నొమాడిక్ ఎలిఫెంట్ ఇది 17th ఎడిషన్. ఓకే నొమాడిక్ ఎలిఫెంట్ 17వ నొమాడిక్ ఎలిఫెంట్ని భారత్ మంగోలియా దేశాలు ప్రారంభించినాయి. సో మే 31వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు. ఓకే మే 31st దీన్ని తిరిగేయడం 13th. సో 13th జూన్ వరకు ఇరు దేశాల మధ్య మనకు ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది మనకు స్టార్ట్ అయింది. రైట్. ఉలన్ బాటార్. ఓకే ఉలన్ బాటార్ అనే ప్రాంతంలో ఈ సైనిక విన్యాసాలను రెండు దేశాల మధ్య నిర్వహిస్తూ ఉన్నారు. రైట్. సో ఇది మంగోలియా. సో మంగోలియా అనేది ఇది ఒక ఓకే భూపరివేష్టిత దేశము, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఈస్ట్ ఏషియాలో మనకు మంగోలియా, చైనా, నార్త్ ఆఫ్రికా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాన్, జపాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఉంటాయి. సో అందులో ఇది ఒక భూపరివేష్టిత దేశంగా చెప్పుకోవచ్చు. సో మనకు ఏషియన్ కాంటినెంట్లో ఉంటాయి. ఈ రెండు కూడా ఏషియన్ కాంటినెంట్లో మొత్తం మనకు 49 దేశాలు ఉంటాయి. సో ఆఫ్రికా దేశాల సంఖ్యాపరంగా చూస్తే అతి ఎక్కువ దేశాలు కలిగిన కాంటినెంట్ ఏది అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ అన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశానికి సంబంధించిన అంశాల్లో గోవా ఓకే ఒక కొత్త రికార్డును నమోదు చేసింది. సో ఏంటి అని అంటే ఫుల్ ఫంక్షనల్ లిటరసీ స్టేటస్ను. సో ఆల్రెడీ ఈ స్టేటస్ను మిజోరం రాష్ట్రం అందుకుంది. సో మిజోరం అయితే ఓకే ఇప్పుడు అదే స్థానంలో మనకు అదే స్థానంలో కాదు
ఆ అచీవ్మెంట్ని గోవా రాష్ట్రం కూడా సాధించింది. ఓకే, గోవా స్టేట్ కూడా సాధించింది. సో గోవా హ్యాస్ బికమ్ ద సెకండ్ స్టేట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ మిజోరం టు అచీవ్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీ. ఓకే, అండ్ రైట్, వీళ్ళు గతంలో అంటే లైక్ 2023-24లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే మేరకు 93% అనేది లిటరసీ రేట్ నమోదైంది. ఇప్పుడు అంతకు మించి నమోదైంది అనమాట. సో ఉల్లాస్ ఓకే అనే అనే కార్యక్రమంలో భాగంగా సో ఉల్లాస్ అనే కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ అక్షరాస్యత పెంపును చేపట్టినాయి. సో ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఓకే, సో అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. సో ఇది ఓకే ఈ ఉల్లాస్ అనే కార్యక్రమం భాగంగానే మిజోరం కానీ సో గోవా కానీ ఫుల్ ఫంక్షనల్ లిటరసీ స్టేటస్ సాధించినాయి. మరి ఫంక్షనల్ లిటరసీ అంటే ఏంటి? ఫంక్షనల్ లిటరసీ అని అంటే రైట్, తను పనిచేసే వద్ద తనకు కావాల్సినవి కానీ లేదా సందర్భానుసారం అర్థం చేసుకునే సామర్థ్యాన్ని సంపాదించుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అర్థమెటిక్లో చూస్తూ ఉంటారు. అర్థమెటిక్లో లైక్ ఒక వ్యక్తి ఒకరోజు పనిచేస్తే 600, లైక్ ఆ వ్యక్తి 2.5 రోజులు పనిచేశాడు, ఇంకొకటి వచ్చి 3.5 రోజులు పనిచేసినాడు. సో ఇట్లా డిఫరెంట్గా లెక్కలు ఉంటాయి. సేమ్ అదేనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి చదవడం రాయడం ఏం రాదు, బట్ తను ఒక గ్రూప్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒక వ్యక్తి 3 రోజులు పనిచేస్తాడు, ఒక వ్యక్తి 2.5 రోజులు, ఇంకో వ్యక్తి 3.5 రోజులు. సో ఇట్లా డిఫరెంట్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది సో తాను లెక్క కట్టగలడు. అంశాన్ని ఫంక్షనల్ లిటరసీ అని చెప్పి అంటారనమాట. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫంక్షనల్ లిటరసీని సాధించిన జిల్లా ఏదంటే బుర్హాన్పూర్. మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో బుర్హాన్పూర్ ఫంక్షనల్ లిటరసీ సాధించిన మొట్టమొదటి జిల్లా అది. ఇప్పుడు గోవా కూడా మిజోరం కూడా వీటి సాధించినాయి. రైట్, అండ్ నెక్స్ట్ మనకు డయ్యు వార్తల్లోకి వచ్చింది. సో ఎందుకు అనంటే మొట్టమొదటిసారిగా తనకు కావాల్సిన మొత్తం విద్యుత్ను సౌరశక్తి ద్వారా సో 11.88 మెగావాట్స్ 11.88 మెగావాట్ల మేర ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ మొత్తాన్ని కూడా వీళ్ళు సౌరశక్తి ద్వారా పొందుతూ ఉన్నారు. సో ఈ గంటం తగ్గించుకున్న మొట్టమొదటి జిల్లా. మరి ఇంతకుముందు మనం భారతదేశంలో సౌర జిల్లా సాంచి అని చెప్పుకున్నాం. సో ఇదేంటి అని అంటే ఇక్కడ సోలార్ పవర్స్ అన్ని కార్యాలయాల్లో అన్ని గృహాలకు సౌర విద్యుత్ను సప్లై చేశారు, కానీ సరిపోదు కాబట్టి అదర్ పవర్ కూడా సప్లై. సో అది థర్మల్ కావచ్చు లేదా హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇతర రూపాల విద్యుత్తు కూడా అవసరమవుతుంది. బట్ ఇది సౌర జిల్లా, కానీ తన అవసరాలు మొత్తం సౌరశక్తి ద్వారా పొందుతున్న భారతదేశం మొట్టమొదటిది ఏది అని అంటే డయ్యు. అంటే చాలా బిట్స్ ఉన్నాయి మనకు. భారతదేశంలో మొథేరా మొథేరా మొట్టమొదటి సౌర గ్రామం ఏది అని అంటే మొథేరా అని చెప్పుకోవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పంని మొట్టమొదటి సౌర గ్రామంగా మార్చేందుకు ప్రణాళికలు అనేవి రచిస్తూ ఉన్నారు. అంటే డిక్లేర్ చేశారు, బట్ ఇంకా ఇన్స్టాలేషన్స్ అనేవి పూర్తవుతున్నాయి. ఎట్లాగూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి సో ఖచ్చితంగా అది ఆ ఘనతను సొంతం చేసుకుంటుంది. సో ఈ విధంగా మనకు డయ్యు అనేది తనకు కావాల్సిన మొత్తం విద్యుత్ను ఈ సౌరశక్తి ద్వారా పొందుతూ ఉన్నది. సో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి కంపల్సరీ గుర్తుపెట్టుకోం. అదేవిధంగా భారతదేశంలో ఒక సరిహద్దు గ్రామం కూడా మనకు పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ గ్రామంగా మారింది. సో మీకు తెలిస్తే యూట్యూబ్ వేదికగా స్పందించండి. సో సరిహద్దు గ్రామంగా బార్డర్గా అది కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం మే 30వ తేదీన మనకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. సో ఏంటి అని అంటే రైట్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ సో తెలంగాణలో ఉంటుంది, అండ్ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ సో ఇదేమో మనకు మహారాష్ట్రలో ఉంటుంది. సో తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండ్ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర. ఈ రెండింటి మధ్య ఉండే ఏదైతే అనుసంధానం లింకింగ్ ఏరియా ఉన్నదో సో దాన్ని
కుమురం భీం కన్జర్వేషన్ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. రైట్, సో బాగా ఇంపార్టెంట్. సో కుమురం భీం టైగర్ రిజర్వ్ ఏ 2 టైగర్ రిజర్వ్ల మధ్య ఏర్పాటు అయ్యింది అని చెప్పి అడుగుతారనమాట. సో కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండ్ తడోబా అంధారి ఓకే టైగర్ రిజర్వ్ల మధ్య ఏర్పాటైంది. సో మనకు 1972లో వచ్చిన వరల్డ్ వైల్డ్ లైఫ్ యాక్ట్, సో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా మనకు మనకు ఓకే ఇది అందుబాటులోకి అనేది ఈ చట్టంలోని సెక్షన్ 36 ఓకే 36A ఇంకా చెప్పాలంటే సరే అంత డెప్త్గా గుర్తుపెట్టుకోకపోయినా ఏ చట్టం ప్రకారం దీన్ని ప్రకటిస్తారంటే 1972లో వచ్చిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. సో ఇదే 1972లో మనకు మీ అందరికీ తెలిసిందే కదా. సో యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఓకే మనకు మిస్ అయిన వాటిలో కొన్ని ఇంపార్టెంట్ డేస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను డిస్కస్ చేస్తాను మనం ఈ సెషన్లో. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే 1972లో హైడెల్బర్గ్ అనే ప్రాంతంలో నిర్వహించిన పారా ఒలింపిక్స్లో మనకు మురళీకాంత్ పెట్కర్ అనే ఆయన పథకాన్ని సాధించినారు. సో ఈ మురళీకాంత్ పెట్కర్ ఫస్ట్ గోల్డ్ మెడల్ అనమాట. పారా ఒలింపిక్స్లో మనకు రావడమే గోల్డ్ మెడల్ వచ్చింది. అది 1972లోనే జరిగింది. ఆయనకి ఈ ఏడాది అర్జున అవార్డు ప్రకటించిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నారు. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో ఈ అందాల పోటీలు హైదరాబాద్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. సో దీనికి గాను మనకు థాయిలాండ్కు చెందిన సుచాత అనే మహిళ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. అండ్ అదేవిధంగా ఈ మహిళ పేరు మీదుగా ఒక పోస్టర్ స్టాంపును కూడా విడుదల చేయబోతున్నట్టుగా మనకు పోస్టర్ శాఖ ప్రకటించింది. సో చార్మినార్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అండ్ ఈ మహిళ ఇమేజ్ తోటి ఒక పోస్టర్ స్టాంప్ తెలంగాణ సర్కిల్లో మనకు విడుదల కానున్నదన్నమాట. సో ఈ విధంగా మిస్ థాయిలాండ్ పోటీల్లో వీరు విజయం సాధించినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఐపీఎల్లో మనకు 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఈసారి విజయం సాధించినారు. సో పంజాబ్ కింగ్స్ను ఓడించినారు. సో 190 రన్స్ చేసినట్టున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొట్టమొదటిగా బ్యాటింగ్ చేసి. సో విరాట్ కోహ్లీ 18వ జెర్సీ నెంబర్ తోటి ఆయన ఆడినారు. సో చాలా మీరు ఇప్పటికే చూసుంటారు, 18 ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాడు. చివరికి 18 నెంబర్ ఉండే వ్యక్తి తను అనుకున్నది సాధించినారు. సో రైట్, ఇక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలామంది షేర్ చేసినారనమాట. సో ఇక్కడ యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నిరంతరాయం మోటివేషన్తో ఉండాలి, తప్పదు. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి ఒక క్యాలెండర్ ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారం రావడం లేదు కూడా, స్పష్టంగా కనపడతా ఉంది కదా. సో కాబట్టి స్టార్ట్ చేయడం ఎంత ముఖ్యమో కన్సిస్టెన్సీ, ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ని మనం విజయం సాధించే వరకు కొనసాగించాలి. సో మధ్యలో అది ఎట్టి పరిస్థితుల్లో లూజ్ కాకూడదు. సో ఈ సంఘటన నుంచి మనం అవి నేర్చుకోవచ్చు. మరి ఐపీఎల్ 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకున్నది. మరి ఇందులో అవార్డ్స్ లిస్టు వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఆరెంజ్ క్యాప్, ఎక్కువ పరుగులు ఎవరైతే చేసినారో వాళ్ళకి ఇచ్చే క్యాప్ని ఆరెంజ్ క్యాప్ అంటారు. సో సాయి సుదర్శన్ మొత్తం 15 మ్యాచ్లలో 715 రన్స్ చేసినారు. అదేవిధంగా పర్పుల్ క్యాప్, ఎక్కువ వికెట్ తీసే వాళ్ళకి ఇచ్చే క్యాప్ ఇది. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, సో 15 మ్యాచెస్లో 25 వికెట్స్ తీయడం ద్వారా ఆయన పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నారు. గతంలో అడిగిన క్వశ్చన్, ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇస్తారని చెప్పి, ఎక్కువ రన్లు చేసిన వాళ్ళకి. పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారు, ఎక్కువ వికెట్లు తీసిన వాళ్ళకి. అండ్ 2025 ఎమర్జింగ్ ప్లేయర్గా సాయి సుదర్శన్, సో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడినారు. అదేవిధంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ, ఆయన కూడా అత్యంత వేగంగా అత్యధిక స్ట్రైక్ రేట్తో పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కూడా అతనికి కూడా అవార్డు ఇచ్చినారు వైభవ్ సూర్యవంశీ. సో 35 బాళ్ళలో 36 బాళ్ళలో సెంచరీ కూడా చేసిన ఘనత ఆయనకున్నది ఈ టోర్నీలో. రైట్, సో ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఈ ఘనతను దక్కించుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. రైట్, సో మనకు 1895లో ఏర్పాటైన వ్యవస్థ ఇది 2025-26 అనే సంవత్సరానికి కాను
రైట్, ఈయనకు రాజీవ్ మెమాని చైర్మన్ అండ్ సిఇఓగా ప్రెసిడెంట్గా, సిఐఐకి ప్రెసిడెంట్గా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే రాజీవ్ మెమాని బాధ్యతలు స్వీకరించినారు. అండ్ ఈయన దేనికి సారథ్యం వహిస్తున్నారంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా దీనికి సారథ్యం వహిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డేస్ అనేవి ఉన్నాయి. సో అవి ఒక డిస్కస్ చేసేద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు జూన్ 1. జూన్ 1. సో ఈ జూన్ 1 అనేది మనకు వరల్డ్ మిల్క్ డే. సో ప్రపంచ పాలకు సంబంధించిన రోజు. ఈరోజు పాల ఉత్పత్తిలో భారతదేశం ఈరోజు అంటే ఈరోజు ఒక్కరోజు అని కాదు. సో ప్రస్తుతం పాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు పాలను దిగుమతి చేసుకున్న మన దేశం ఈరోజు ప్రపంచంలో అగ్రస్థానానికి వచ్చింది. సో దీనికి కారణం వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవాన్ని తీసుకురాగలిగినాం మనం. సో ముఖ్యంగా వర్గీస్ కురియన్ అని చెప్పి ఆయన అత్యంత కీలక పాత్ర పోషించినారు. మరి భారతదేశంలో మనము జాతీయ పాల దినోత్సవాన్ని ఆయన బర్త్డే అయిన నవంబర్ 26న నిర్వహిస్తాం. సో ఇదే నవంబర్ 26 మనకు కాన్స్టిట్యూషన్ డే, లా డే, అదేవిధంగా మనకు వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే. సో ఇన్ని రోజులు అనేవి నిర్వహిస్తూ ఉంటాము. అండ్ అదేవిధంగా జూన్ 5 జూన్ 5 సో ఈరోజు మనకు ఎన్వైర్మెంట్ డే, సో పర్యావరణ దినోత్సవము. సో ప్లాస్టిక్ను నిషేధించాలి అన్న ఇతివృత్తంతో పర్యావరణ దినోత్సవాన్ని మనకు ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహిస్తూ ఉంటారు. సో 1972లో మనకు సదస్సు జరిగింది. ఎక్కడ జరిగిందంటే స్టాక్ హోమ్. సో స్వీడన్లోని స్టాక్ హోమ్ కేంద్రంగా మనకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో చాలా ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో మనిషి పర్యావరణ ఐక్యరాజ్య సమితి సదస్సు నిర్వహించినారు. సో ఈ సదస్సు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ 5 నుంచి 16th వరకు నిర్వహించినారు. అయితే ఈ సదస్సు మొదటి రోజుననే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే కెన్యాలోని నైరోబీ కేంద్రంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించినారు. అదేవిధంగా ఇదే జూన్ 5 ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ ఇల్లిసిట్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్. అంటే చేపలు ఈ చేపలను అనియంత్రంగా పట్టుకోవడం, సముద్రాలలో చేపలను పట్టుకోవడం కోసం అనియంత్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్రెగ్యులేటెడ్గా ఉంటుంది, అక్రమంగా ఉంటుంది. దీన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన దేశం అన్నమాట. మరి ఇందుకోసం మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక ఒప్పందం కూడా ఉన్నది. ఈ ఒప్పందం పైన సంతకం చేసిన మొట్టమొదటి దేశం స్విట్జర్లాండ్. అండ్ 101వ దేశం రీసెంట్గా సంతకం చేసింది. సో ఆ దేశం ఏదంటే నికర్గువా. రైట్, సో ఇవి మనకు మిస్ అయిన వార్తలకు సంబంధించినవి కొన్ని న్యూస్ ఇష్యూస్. మళ్ళీ రానున్న రోజుల్లో అదర్ ఇష్యూస్ అనమాట. ఇంకా నెక్స్ట్ మన సెషన్స్ నుంచి చెప్పండిలాగే కాన్సెప్ట్ క్వశ్చన్స్ వైజ్గా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.